హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంతకన్నా ముందు వీడియోలోని నేను ఆల్ సీజన్ ఫండ్స్ అంటే ఏంటి అని ఒక మ్యూచువల్ ఫండ్ని ఎలా ఒక రిస్క్ లేకుండా మనం బిల్డ్ చేసుకోవాలి అనే దాని మీద చెప్పుకుంటూ వచ్చాను. సో ఈ రోజు నేను మీకు ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని జస్ట్ ఒక ఆల్ సీజన్ ఫండ్స్తో మాత్రమే క్రియేట్ చేసుకుంటే డెఫినెట్గా మనకి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. అలానే రిటర్న్స్ కూడా స్టడీగా ఒక లోవర్ పార్ట్లోనే ఉంటాయి. కానీ ఎలా మీ యొక్క పోర్ట్ఫోలియోని ఎన్హాన్స్ చేసుకోవడం అంటే ఎలా మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చేటప్పుడు రిస్క్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పటి వరకు ఒక బోరింగ్ పోర్ట్ఫోలియో నుంచి ఒక ఎక్సైట్మెంట్ అనే ఫ్యాక్టర్ని మనం కలుపుకోవాలంటే రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రిస్క్ కలిగిన ఫ్యాక్టర్ ఆర్ ఈ రిస్క్ కలిగిన ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి అని అంటే మనం డెఫినెట్గా ఈ పర్టికులర్ టాపిక్ని చూసేయాలంటే సీజన్డ్ ఫండ్స్. ఈ సీజన్ ఫండ్స్ గురించి కూడా తెలుసుకుంటే అసలు మనం ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని కంప్లీట్గా ఎలా ప్రాపర్గా బిల్డ్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక విషయంలోనే రిస్క్ అండ్ రిటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రిస్క్ ఎంత తక్కువగా ఉంటుందో దానికి లాగా ఈక్వల్ ప్రపోర్షన్లోనే రిటర్న్స్ కూడా తక్కువే ఆర్ స్టడీగా వస్తాయని తెలుసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే రిస్క్ అనేది పెరుగుతుందో దానికి తగ్గట్టుగానే రిటర్న్స్ కూడా కొంచెం హయ్యర్ గానే వస్తాయి. సో ఒక మ్యూచువల్ ఫండ్ ఆర్ ఎనీ ఫర్ దట్ మ్యాటర్ ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకునేటప్పుడు మనం రిస్క్ ని రిటర్న్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని మనకి తెలుస్తుంది. సో ఎక్కువ రిస్క్ లేకుండా మనం ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకుంటున్న టైంలోనే రిటర్న్స్ అనేది కూడా మనకి ఇంపార్టెంటే. సో రిటర్న్స్ ఫ్యాక్టర్ ని కూడా మనం ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలోకి ఎలా లూపిన్ చేసుకోవాలి అనే దాని మీద ఈ రోజు వీడియోతో నేను వచ్చేసాను. సో ఈ పర్టికులర్ వీడియోలోని సీజన్ ఫండ్స్ అంటే ఏంటి అనే దాని మీద చూసేద్దాం. సో సీజనల్ ఫండ్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న ఒక ఇంపార్టెంట్ కేటగిరీ. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు ఇంకా కానీ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అండ్ ఇమీడియట్ గా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఎంతో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తో ఎప్పటికప్పుడు మేము మీకు మీ ముందుకి కొత్త కంటెంట్స్ ని తీసుకొస్తూ ఉంటాము. మొదటి కేటగిరీ సీజన్ ఫండ్స్ లోని స్మాల్ క్యాప్ ఫండ్స్. ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే మనం ఇంతకు ముందు చూసిన వీడియోలాగే సెబీ క్లాసిఫికేషన్ లోని ర్యాంకింగ్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా మనం స్టాక్స్ ని ఆర్ కంపెనీస్ ని క్లాసిఫై చేస్తూ ఉంటాం. సో ఆ ర్యాంకింగ్ బేసిస్ తోటి ఏ కంపెనీస్ కి అయితే 250 కన్నా ఎక్కువ ర్యాంక్ ఉంటుందో వాటిని మనం స్మాల్ క్యాప్ కంపెనీస్ ఆర్ స్మాల్ క్యాప్ ఫండ్స్ కింద క్లాసిఫై చేస్తాం. సో స్మాల్ క్యాప్ ఫండ్ అనేది దాని యొక్క అసెట్స్ అంటే 65% ఆఫ్ దాని యొక్క నెట్ అసెట్స్ ని కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే దాన్ని మనం స్మాల్ క్యాప్ ఫండ్స్ అని డిఫైన్ చేస్తాం. అయితే ఎటువంటి కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి? సో ఈ స్టాక్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక కాషియస్ విషయం. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఎస్సిలో దాదాపు 2000 పైగా కంపెనీస్ ఉన్నాయి అండ్ బిఎస్సిలో 5000 పైగా స్మాల్ క్యాప్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని పనికి ఇన్వెస్ట్మెంట్ కి వైబుల్ కాకపోవచ్చు, కానీ మనం ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటామో అది చాలా ఇంపార్టెంట్. సో బేసికల్ గా ఈ స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ మనం చూసినట్టయితే ఇయర్ 2014లోనే బిఎస్సి స్మాల్ క్యాప్ ఫండ్ ఇండెక్స్ మనకి దాదాపుగా 70% రిటర్న్ ఇచ్చింది అండ్ ఆ ఇయర్లోనే నిపాన్ స్మాల్ క్యాప్ ఫండ్ 96% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంత రోజీగానే ఉంటుందా? ఎప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి ఇంత బాగా పర్ఫామ్ చేస్తాయి అని అంటే కాదండి. ఎవ్రీ కాయిన్ హ్యాస్ అన్ అదర్ సైడ్. అంటే ఒక కాయిన్ కి అదర్ సైడ్ ఉన్నట్టుగానే ఈ పర్టికులర్ స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ కి కూడా అదర్ సైడ్ ఉంది. అది ఏంటి అని అంటే 2008లో మార్కెట్ క్రాష్ అయినప్పుడు దాదాపుగా 72.41% ఈ ఇండెక్స్ లాస్ అవ్వడం కూడా మనం చూసాం. సో అందుకని ఈ పర్టికులర్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లో రిస్క్ ఎంతైతే ఉంటుందో రిటర్న్ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంటుంది. సో అందుకని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం ఇంపార్టెంట్ గా కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంపార్టెంట్ అనేది ఈ పర్ఫార్మెన్స్ ది ఒక యాంగిల్ అయితే ఇంకొక యాంగిల్ వైజ్ గా చూస్తే ఈ పర్టికులర్ స్టాక్స్ ని అంత త్వరగా అమ్మలేము. అంటే ఇవి లిక్విడ్ స్టాక్స్ కాదనమాట. సో ఇదొక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి. సో ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దాంట్లో చాలా కాషియస్ గా కేర్ఫుల్ గా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏ టైంలో ఎంటర్ అవుతున్నామో అనే దానికన్నా ఎటువంటి టైంలో మనం ఎగ్జిట్ అవ్వాలి ఈ పర్టికులర్ ఫండ్స్ నుంచి తెలుసుకుని ఎప్పటికప్పుడు మన యొక్క పోర్ట్ఫోలియోని మనం డిస్క్లోజ్ ఆర్ రివ్యూ చేసుకుంటూ ఉంటే మనకి బెనిఫిషియల్ గా అండ్ ఈ పర్టికులర్ ట్రిక్ ని మనం కానీ తెలుసుకుంటే అప్పుడే మనం స్మాల్ క్యాప్ ఫండ్స్ లోని కొంచెం ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి సెక్టోరల్ ఫండ్స్. ఈ సెక్టోరల్ ఫండ్స్ అని అంటే పేరు నుంచే సెక్టార్స్ కి సంబంధించిన ఫండ్స్. అంటే సెబీ యొక్క క్లాసిఫికేషన్ ఆర్ డెఫినేషన్ ప్రకారంగా ఈ పర్టికులర్ ఫండ్స్ లో పూల్ అయ్యే మనీని వీళ్ళు ఇంటర్న్ ఒక స్పెసిఫైడ్ ఆర్ ఒక స్పెసిఫిక్ ఆర్ ఒక డిఫైన్డ్ సెక్టార్ లో వేస్తారు. సెక్టార్ అని అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఫార్మాస్యూటికల్ అవ్వచ్చు, ఎఫ్ఎంసీజీ అంటే కన్స్యూమర్ గుడ్స్ అవ్వచ్చు, ఐటీ సెక్టార్ అవ్వచ్చు, బ్యాంకింగ్ సెక్టార్, ఇట్లా వివిధ రకాల సెక్టార్స్ ఉంటే మనం ఒక స్పెసిఫిక్ సెక్టార్ ఏదైతే చూస్ చేసుకుంటామో ఆ సెక్టార్ లోనే కంప్లీట్ గా వీళ్ళకి 80% ఆఫ్ ద నెట్ అసెట్స్ ని ఆ స్పెసిఫైడ్ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ గా అండ్ ఇమీడియట్ గా మీకు స్ట్రైక్ అయ్యేది ఏంటంటే బేసిక్స్ లో మనం అన్ని గుడ్లు ఒకే చోట పెట్టుకోకూడదు అనే ఒక కాన్సెప్ట్ ని మనం తెలుసుకున్నాం. బట్ ఇదేంటి దాని కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉందంటే అవునండి, ఇది దానికి విరుద్ధంగా ఉన్నదే.
కానీ ఒక పర్టికులర్ సెక్టార్ని మనం ఎటువంటి సెక్టర్, ఒక రెసెషన్లో ఉన్నప్పుడు ఎటువంటి సెక్టార్ని చూస్ చేసుకోవాలి, ఒక రికవరీ ఫేజ్లో ఒక ఎకానమీ వెళ్తున్నప్పుడు ఎటువంటి సెక్టార్ని మనం కరెక్ట్గా కానీ చూస్ చేసుకుంటే రిటర్న్స్ని మనం ఒక స్టడీ లెవెల్లో పెట్టుకుని రిస్క్ని తగ్గించుకునే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. ఈ పర్టికులర్ సెక్టోరల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది హై కాన్సన్ట్రేషన్ రిస్క్కి గురై ఉంటుంది. ఎందుకంటే ఒకే పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ అన్ని ఎగ్స్ని మీరు ఒకే బాస్కెట్లో పెడితే ఆ బాస్కెట్ కానీ కింద పడిపోతే డెఫినెట్గా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మొత్తం కొలాప్స్ అయిపోతాయి. సో అందువల్లే ఈ పర్టికులర్ సెక్టోరల్ ఫండ్స్లో హై కాన్సన్ట్రేషన్ రిస్క్ ఉంటుంది. సో మార్కెట్ వాలిటాలిటీని మనం కానీ చూడాలి ఆర్ తెలుసుకోవాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈ పర్టికులర్ సెక్టారియల్ ఫండ్స్ కానీ మనం తీసుకుని చూసినట్టయితే ఈ సెక్టార్లోని మనం కానీ టాప్ 5 అండ్ టాప్ 10 స్టాక్స్ని కానీ అనలైజ్ చేసి చూస్తే టాప్ 5 స్టాక్స్ దాదాపుగా 44% ఆఫ్ ద టోటల్ నెట్ అసెట్కి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అలానే టాప్ 10 స్టాక్స్ తీసుకుంటే 67% ఆఫ్ ద పోర్ట్ఫోలియోలో టాప్ 10 స్టాక్స్గా ఉన్నవే 67% ఆఫ్ ద పోర్ట్ఫోలియోకి అకౌంట్ అవుతున్నాయి. సో ఇంతలాగా ఉంటుందండి మీకు కాన్సన్ట్రేషన్ రిస్క్. సో అలాగైతే ఈ పర్టికులర్ సెక్టార్లో అసలు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, మినిమంలో పెట్టుకోవచ్చు కదా అని అంటే, ఎప్పుడైతే ఒక ఎకానమీ రిసెషన్లో ఉంటుందో ఫార్మాస్యూటికల్ అండ్ కన్స్యూమర్ గూడ్స్ ఎప్పటికీ నెసెసిటీ కమోడిటీసే. సో ఇది సైక్లికల్ కమోడిటీస్ ఆర్ ఎకనామిక్ సైకిల్స్కి టచ్ అవ్వకుండా, అఫెక్ట్ అవ్వకుండా ఉండే పర్టికులర్ కమోడిటీస్ ఆర్ సెక్టార్. సో ఇటువంటి సెక్టార్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎనీ టైం రెసెషన్లోకి వెళ్ళినా కూడా మీకు కొంచెం స్టడీ రిటర్న్స్ అనేవి ఉంటాయి. అలాగే మార్కెట్ ఎప్పుడైతే రికవర్ అవుతుందో అప్పుడు మీరు తప్పకుండా ఆటోమొబైల్స్ అండ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ వైపుగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని ఈ సెక్టరల్ ఫండ్స్లో ప్లేస్ చేసుకున్నట్టయితే మీకు మంచి రిటర్న్స్ అనేవి దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కానీ మనం తీసుకుని చూసినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఆర్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ ఫండ్స్లో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశామో 2015 నుంచి నెక్స్ట్ 5 years వరకు వీళ్ళు అండర్ పర్ఫార్మ్ చేస్తూనే ఉన్నారు. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ని కానీ మనం తీసుకుని చూస్తే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెక్టోరల్ ఫండ్స్ కింద చెప్పొచ్చు. దీని యొక్క పర్ఫార్మెన్స్ మనం 2015 నుంచి అనలైజ్ చేసి చూస్తే 2015 నుంచి నెక్స్ట్ 5 years వరకు ఫార్మాస్యూటికల్ కంపెనీ అండర్ పర్ఫార్మే చేస్తుంది. కానీ 2020లో కోవిడ్ వల్ల దాదాపు 61% రిటర్న్ ఇవ్వడం జరిగింది. అండ్ 2021లో మళ్ళీ ఇది 21% రిటర్న్ మాత్రమే చూపించింది. సో ఇదండి సెక్టోరల్ ఫండ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. అండ్ థర్డ్ కేటగిరీ థీమాటిక్ ఫండ్స్. ఈ థీమాటిక్ ఫండ్స్ అంటే ఈ పర్టికులర్ ఫండ్ సెబీ యొక్క క్లాసిఫికేషన్ ఆర్ డెఫినేషన్ ప్రకారంగా ఒక పర్టికులర్ థీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అదేంటి, సెక్టార్ కూడా అదే కదా, థీమ్ కూడా అదే కదా అంటే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ అనేది ఉంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది బ్యాంకింగ్ కంపెనీ కావచ్చు, సిమెంట్ ఓరియంటెడ్ కావచ్చు, క్యాపిటల్ గూడ్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు. సో వీటన్నిటిలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. సో థీమ్ ఒకటే అయినప్పటికీ డిఫరెంట్ సెక్టార్స్ వైపుగా ఉండే కంపెనీస్ పైన మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం. సో తప్పకుండా ఇది సెక్టోరల్ ఫండ్స్ కన్నా రిస్క్ తక్కువ ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రిస్క్ డైవర్సిఫై అవుద్ది. సెక్టోరల్ ఫండ్స్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రం సంబంధించిన కంపెనీస్లో వెళ్తాం కాబట్టి అక్కడ కొంచెం రిస్క్ ఉంటుంది, ఇది రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇది సీజన్డ్ ఫండ్సే. ఆల్ సీజన్ కంపెనీస్ ఆర్ ఆల్ సీజన్ ఫండ్స్ కన్నా రిస్క్ దీంట్లో ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ ఆ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో ఇంటర్నల్గా సీజన్ ఫండ్స్లోనే ఇది సెక్టోరల్ ఫండ్స్ కన్నా కొంచెం తక్కువ రిస్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమాటిక్ ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ తీసి అనలైజ్ చేసినట్టయితే ఇయర్ 2008లోనే 1st January 2008కి దీని యొక్క నెట్ అసెట్ వాల్యూ దాదాపు 60 రూపీస్ ఉంది. అండ్ 2008లో మార్కెట్ క్రాష్, ఆ పర్టికులర్ టైంలో కానీ ఆ క్రాష్కి తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్గా వీళ్ళ యొక్క నెట్ అసెట్ వాల్యూ 31st December 2008లో తీసి చూస్తే దాదాపు 22 రూపీస్ వరకు అది పడిపోయింది అనమాట. సో ఇలాగా ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ థీమాటిక్ ఫండ్స్ కూడా మార్కెట్ కండిషన్స్కి వేరీ అవుతూ ఉంటాయి. సో మళ్ళీ ఈ మార్కెట్ క్రాష్ తర్వాత ఎవరైతే ఈ మార్కెట్ క్రాష్ కన్నా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమాటిక్ ఫండ్స్లో డబ్బులు పెట్టారో డెఫినెట్గా మార్కెట్ క్రాష్ అయ్యేటప్పుడు వాళ్ళు బయటికి రాలేరు కాబట్టి ఇది ఇంక్రీజ్ అయ్యే వరకు వెయిట్ చేశారు. సో దాదాపు నెక్స్ట్ 6 years వరకు వీళ్ళు అందులో బ్లాక్ అయిపోవడం జరిగింది. అండ్ February 2022లోని దాదాపు 43% రిటర్న్ ఇస్తూ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమాటిక్ ఫండ్స్ ఒక మంచి రిటర్న్ ఇవ్వడం జరిగింది. సో అంతవరకు ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక ఇన్వెస్టర్గా మీరు చేసి ఉంటే ఈ పర్టికులర్ థీమాటిక్ ఫండ్స్లో డెఫినెట్గా లాక్ అయిపోయారనే చెప్పుకోవచ్చు. సో అదండి, ఇదే 3 categories ఆఫ్ సీజనల్ ఫండ్స్. సో సీజనల్ ఫండ్స్లో అనేది చాలా కాషియస్గా, చాలా మెటిక్యులస్గా ఒక ఫండ్ మేనేజర్ ఎవరైతే ఈ థీమాటిక్ ఆర్ ఈ సీజన్డ్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఇన్వెస్టర్స్కి రిస్క్ తక్కువ పెడుతూ అట్ ద సేమ్ టైం మంచి రిటర్న్స్ని ఎర్న్ చేస్తూ కరెక్ట్ టైంలో ఎగ్జిట్ అవ్వగలిగితేనే ఇవి మీ పోర్ట్ఫోలియోలో కొంచెం ఎక్కువ శాతం అలకేట్ చేసుకోవడం అంటే సెన్సిబుల్గా ఉంటుంది. సో ఈ పర్టికులర్ సీజన్ ఫండ్స్ని
మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే దాన్ని మనం శాటిలైట్ పోర్ట్ఫోలియో అని కూడా అంటూ ఉంటాము. సో ఈ పర్టికులర్ రిస్క్ అవర్స్ పర్సన్ అయితే, అంటే రిస్క్ ఎక్కువగా తీసుకోకూడదు అని మీరు అనుకుంటే మీ యొక్క అలొకేషన్ ఈ సీజన్ ఫండ్స్లో తక్కువగా పెట్టుకోవచ్చు. బట్ అయితే సీజన్ ఫండ్స్లో కూడా ఎలాగైనా ఉందా మనకి ఈ రిస్క్ని తగ్గించుకునే కేటగిరీ, ఆర్ ఎలాగైనా ఏదైనా ట్రిక్ ఉందా అంటే డెఫినెట్గా ఉందండి. మీరు ఇండియన్ ఫండ్స్లో కంప్లీట్గా కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీ యొక్క రిస్క్ని అంత డైవర్సిఫై తగ్గించుకోలేకపోవచ్చు. కానీ అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటే ఫారిన్ కంట్రీస్లో ఫారిన్ స్టాక్ ఎక్స్చేంజెస్ పై మీ యొక్క మనీస్ని ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా ఇది జాగ్రఫీ మారడం వల్ల మీ యొక్క రిస్క్ తగ్గుతుంది, డైవర్సిఫై అవుతుంది. సో కింద నేను మీకు 3 ఆప్షన్స్ని చెప్తాను ఇప్పుడు, ఎలాగైతే మీరు ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనే పర్టికులర్ ఆప్షన్స్. మొదటిది ఫండ్ ఆఫ్ ఫండ్స్. దీన్ని మనం ఇంటర్నేషనల్ ఫీడర్ ఫండ్స్ అని కూడా అంటాము. సో మీరు ఏ కంపెనీ ఆర్ కంట్రీని కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ కంట్రీలో లిస్ట్ అయిన పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి ఆర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కానివ్వండి, మీరు దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే దాన్ని మనం ఇంటర్నేషనల్ ఫీడర్ ఫండ్స్ ఆర్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అని అంటాం. ఇది మొదటి ఆప్షన్. నెక్స్ట్ యాక్టివ్ ఇంటర్నేషనల్ ఫండ్స్. ఈ యాక్టివ్ ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటే ఏంటంటే డైరెక్ట్గా ఏదైతే విదేశీ కంపెనీలు ఉంటాయో ఆ పర్టికులర్ కంపెనీ యొక్క స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడాన్ని మనం యాక్టివ్ ఇంటర్నేషనల్ ఫండ్స్ అని అంటాం. అంటే ఇండియన్ మేనేజర్స్ దీన్ని మేనేజ్ చేస్తారు, కానీ స్టాక్ సెలెక్షన్స్ అండ్ ఏ కంపెనీ ఏ అబ్రాడ్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి అన్న దాని డెసిషన్స్ బేస్ చేసుకుని వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ జాగ్రఫీ బేస్డ్ ఫండ్. సో మీరు ఫస్ట్ జాగ్రఫీ బేస్గా ఫిక్స్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ అంటే చైనా అంటే దానికి తగినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఈడిల్ వైజ్ గ్రేటర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో వీళ్ళు కన్ఫర్మ్గా ఏవైతే కంపెనీస్ చైనాలో ఆపరేట్ చేస్తాయో చైనీస్ స్టాక్ ఎక్స్చేంజ్లోని లిస్ట్ అయి ఉంటాయో ఆ కంపెనీస్ యొక్క స్టాక్స్ పైన వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరుగుతుంది. సో ఇవ్వండి ది అబవ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఎలా మీ యొక్క ఫండ్స్ని ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో ఈ పర్టికులర్ ఫండ్స్లో అసలు ఏ రిస్క్ ఉందంటే ఎక్స్చేంజ్ రేట్ రిస్క్. అంటే మన కరెన్సీ వేరు, వాళ్ళ కరెన్సీ వేరు. సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ని ఇండియన్ రూపీస్లో చేసినా కూడా అప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్చేంజెస్ అంటే కరెన్సీ అనేవి ఎక్స్చేంజ్ అయ్యి వాళ్ళ హోమ్ కరెన్సీ ఏమైతే ఉంటుందో దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఉన్న ఒకే ఒక రిస్క్ ఈ ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ అనేది ఈ ఇంటర్నేషనల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్కి అప్లికబుల్ అవుతుందన్నమాట. అండ్ ఫైనల్ కేటగిరీ న్యూ ఫండ్ ఆఫర్స్ ఆర్ ఎన్ఎఫ్ఓ. ఇది కొంచెం రీసెంట్గా రావడం జరగడం వల్ల ఈ ఎన్ఎఫ్ఓస్ అసలు ఎలా పర్ఫామ్ చేస్తే, దీనికి ఉన్న హిస్టరీ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, అసలు ఎటువంటి రిటర్న్స్ ఇస్తాయి అన్న దాని మీద మనకి ఎటువంటి ఒక ట్రయల్ లేదు. కాబట్టి మీరు ఇటువంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మీ రిస్క్ని తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి సలహా అనమాట. సో ఈ ఎన్ఎఫ్ఓ అనేవి మిగతా ఉండే ఇంటర్నేషనల్ ఆప్షన్స్ కన్నా కూడా చాలా న్యూగా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. కాబట్టి మనకి ఇంకా దాటి పర్ఫార్మెన్స్ తెలియదు. కాబట్టి కొంచెం రిస్క్ తీసుకోకుండా మీ పోర్ట్ఫోలియోలో దీనికి ఉన్న అలొకేషన్ని తగ్గించుకుంటే ఒక మంచి రిస్క్ అవర్స్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఇదండి ఒక మ్యూచువల్ పోర్ట్ఫోలియోని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. సో ఇన్ కన్క్లూజన్ ముందున్న వీడియో అండ్ ఈ వీడియోలో చూస్తే ఆల్ సీజన్ ఫండ్స్ అండ్ సీజన్ ఫండ్స్ ఈ రెండింటి గురించి తెలుసుకున్నారు కదా. సో ఒక పోర్ట్ఫోలియోని మీరు కానీ మంచి రిస్క్ తీసుకోగలిగిన పర్సన్ అయితే 50% ఆల్ సీజన్ ఫండ్స్ 50% సీజన్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే అది ఒక రిస్క్ ఎంతవరకు ఒక మంచి రిస్క్ తీసుకోగలను, నేను ముందుకు వెళ్తాను అని ఒక కాన్ఫిడెంట్గా ఉన్న ఇన్వెస్టర్కి ఇలాంటి పోర్ట్ఫోలియో వర్కౌట్ అవుతుంది. బట్ జనరల్గా ఒక నార్మల్ ఇన్వెస్టర్ ఎవరైతే రిస్క్ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం స్టడీ రిటర్న్స్ ఉండాలి, ఎక్కువ రిస్క్లో నేను మునిగిపోవాలి అని అనుకోవట్లేదంటే 75% మీరు ఆల్ సీజన్ ఫండ్స్ అండ్ 25% సీజనల్ ఫండ్స్లో ఆర్ 80% ఆల్ సీజన్ ఫండ్స్ అండ్ 20% సీజనల్ ఫండ్స్లో కూడా మీరు చేయొచ్చు. సో దీన్ని మనం కోర్ అండ్ శాటిలైట్ పోర్ట్ఫోలియో అని కూడా అంటూ ఉంటాం. సో నెక్స్ట్ టైం కానీ మీరు ఈ శాటిలైట్ పోర్ట్ఫోలియో ఆర్ కోర్ అండ్ శాటిలైట్ పోర్ట్ఫోలియో అని కానీ వింటే మీకు ఇమీడియట్గా గుర్తు రావాల్సిందే ఒక బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఆల్ సీజన్ ఫండ్స్ అండ్ సీజనల్ ఫండ్స్ని కలిపి క్రియేట్ చేసుకున్న పోర్ట్ఫోలియో అని మీకు వెంటనే తడుతుంది అని ఆశిస్తూ ఈ వీడియో మీకు ఎంతో ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటూ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ మీ యొక్క కమెంట్స్ని ఆర్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. ఇలాంటి ఏ టాపిక్స్ పైన ఇంకా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటి మీద కూడా మీరు కమెంట్స్ని ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేసిన వీడియో మాత్రమే. అండ్ ఎటువంటి టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ హోల్డ్ చేయండి, బై చేయండి, స్టాక్ సెల్ చేయండి అని చెప్పడం జరగట్లేదండి. సో ఇంకా మంచి టాపిక్తో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.